Paper including the list of business is deemed to have been laid on the table of the house. వాయిదా తీర్మానం NDDBS CALF ఛార్జ్షీట్ రిపోర్ట్లోని పేజీ నెంబర్ 35లో పేర్కొనబడిన విధంగా తిరుమల లడ్డూ తయారు చేయడానికి వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. రెండవ వాయిదా తీర్మానం తిరుపతి లడ్డూ ప్రసాదాంశం మరియు హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ గుడ్ మార్నింగ్ Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి వెళ్తారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, Chairman, sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడి ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, you have to come to the rescue now. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సార్, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir, the Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి వెళ్తారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, Chairman, సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడి ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, you have to come to the rescue now. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. లడ్డూ వ్యవహారంపై చర్చకు వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ దాన్ని తిరస్కరించారు.
అటు వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు సభలోకి తీసుకురావడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలిపారు. దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఇక మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయచంద్రిక ఈ రోజు శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే చైర్మన్ మోషన్ రాజు తొలుత కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని నెయ్యి కల్తీకి పాల్పడ్డారు అని చెప్పి ఆయన దీనిపై చర్చించాలి అని చెప్పి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత ఈ రోజు మళ్ళీ వైసీపీ తీర్మానాన్ని కూడా ఇదే అంశంపై వాయిదా తీర్మానాన్ని కూడా ఆయన తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ సభ్యులంతా కూడా వచ్చి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటమే కాకుండా పొడియం వద్దకు వచ్చి నినాదాలు చేయటం ప్రారంభించారు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేయటంతో పాటు బోలే బాబా అలీ బాబా అంటూ కూడా నినాదాలు చేశారు. ఇదే సమయంలో వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా ప్రదర్శించడంతో ఒక్కసారిగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా వైసీపీ సభ్యులకు బుద్ధి లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానం చేశారు. అంతేకాకుండా దేవుని రాజకీయాలకు వాడతారా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా వైసీపీ సభ్యులు అభ్యంతరకరమైన ఫోటోలను అదేవిధంగా మెటీరియల్ ను కూడా ఇక్కడ ప్రదర్శించడం మంచిది కాదని చైర్మన్ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ వైసీపీ సభ్యులు ఒకే అంశాన్ని వాయిదా తీర్మానం ఇస్తున్నప్పటికీ దాన్ని తిరస్కరిస్తున్నారని, మళ్ళా అదే అంశం మీద మళ్ళా ఎలా ఇస్తారు అని కూడా ప్రశ్నించారు. మండలి నిబంధనలకి ఇది పూర్తి విరుద్ధం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పైగా వైసీపీ సభ్యులు ఈ విధంగా చేయటం వలన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, దేవుని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని, అందుకని వైసీపీ సభ్యులకు బుద్ధి లేదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పైగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా టీడీపీ సభ్యులు కూడా పొడియం వద్దకు తీసుకువెళ్లారు. ముందు వెంకటేశ్వర స్వామి బొమ్మను ప్రదర్శించడం ఆపేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. కావలి గ్రీష్మ, పంచమతి అనురాధ, అదేవిధంగా టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన సభ్యుడు హరిప్రసాద్ వీళ్ళంతా కూడా పొడియం వద్దకు వెళ్లడంతో చైర్మన్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సమయంలో చైర్మన్ సభను వాయిదా వేయిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. విజయచంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.